అందరికీ నమస్కారం. నంద్యాల జిల్లా ఆలగడ్డలోని పాంపల్లె రోడ్డు వైపు ఉన్న ఇండియన్ గ్లోబల్ హై స్కూల్లో కరెస్పాండెంట్ వెంకటేశ్వర రెడ్డి, ప్రిన్సిపాల్ దస్తగిరి, వైస్ ప్రిన్సిపాల్ ప్రసాద్ రెడ్డిల ఆధ్వర్యంలో మార్చి నెల 18వ తేదీ నుండి ప్రారంభం కానున్న 10వ తరగతి విద్యార్థుల పబ్లిక్ పరీక్షలను పురస్కరించుకొని మంచి ఫలితాలు రావాలని, చదువుల తల్లి సరస్వతి మాత అనుగ్రహం విద్యార్థులకు కలగాలని ఆకాంక్షించి సరస్వతి పూజ నిర్వహించారు. ఈ సరస్వతి పూజకు అపుస్మా నంద్యాల డివిజన్ అధ్యక్షులు అమీర్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు సందేశాన్ని ఇచ్చారు. పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు చదువుల తల్లి సరస్వతి మాతకు పూజ చేసి తీర్థప్రసాదాలు, ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా అమీర్ బాషా మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులకు చదువుల తల్లి సరస్వతీదేవి అనుగ్రహం కలగాలని, మార్చి నెలలో జరగబోవు పబ్లిక్ పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు కావాలని, పాఠశాలకు, తమ ఊరికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, తల్లిదండ్రుల, గురువుల కలలు సాకారం చేయాలని కోరారు. విద్యార్థులు శ్రద్ధగా చదివి సంస్కారవంతులుగా సమాజంలో రాణించాలని, దేశభక్తిలో కూడా రాణించాలని, ఉన్నత శిఖరాలు అధిరోహించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు. వారి విజ్ఞాన సంపదను భారతదేశానికే వినియోగించి దేశాభివృద్ధిలో పాలు పంచుకోవాలని అమీర్ బాషా కోరారు. అధ్యక్షుడు అమీర్ బాషా గారు మీకు ఎగ్జామ్స్ గురించి, సరస్వతి పూజ గురించి కొన్ని అంశాలు మీకు తెలియజేయడంలో కోరుతున్నాం. పాంపల్లె ఉన్న ఇండియన్ గ్లోబల్ హై స్కూల్ పాఠశాల ఈరోజు 10th క్లాస్ విద్యార్థుల యొక్క ఎగ్జామ్స్ మార్చి 18వ తేదీని పురస్కరించుకొని నేడు పాఠశాలలో ఈ యొక్క విద్యార్థులకు మంచి ఫలితాలు రావాలని ఉద్దేశంతో సరస్వతి పూజ ఈరోజు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం పాఠశాల కరెస్పాండెంట్స్ అయినటువంటి వెంకటేశ్వర రెడ్డి గారు, ప్రసాద్ రెడ్డి గారు, దస్తగిరి సార్ గారు, అలాగే ఉపాధ్యాయ బృందంతో కలిసి ఈ కార్యక్రమం జరగడం జరిగింది. ముఖ్యంగా 10th క్లాస్ విద్యార్థులు తెలియడంగా మన యొక్క పాఠశాల మంచి ఫలితాలు అందిస్తూ ఈరోజు ఒక విలువలతో విద్యను అందిస్తూ విద్యార్థుల నుండి సృజనాత్మక వెలికి తీసి ఎన్నో రంగాలలో వారికి ప్రోత్సాహం ఇస్తూ, అంటే చదువుతో పాటు క్రీడా రంగంలో కూడా అన్ని రంగాల్లో కూడా ఇస్తూ ఈ సంస్థ ఈరోజు ఎంతో అభివృద్ధి దిశలో పయనిస్తుంది. ఈ సందర్భంగా 10th క్లాస్ విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని చెప్పేసి సరస్వతి మాతను ప్రార్థించి పూజ చేసి, ఎందుకంటే చదువుల తల్లి సరస్వతి కాబట్టి ఆమె అనుగ్రహం పొందేందుకు పూజ చేయడం జరిగింది. అలాగే విద్యార్థులు కూడా ముందు కూడా అంటే ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్లో మీరు బాగా చదువుకొని మంచి ఫలితాలు తీసుకురావాలి. ఎందుకంటే ఈ యొక్క పాఠశాల వాళ్ళు కోరేది కూడా, యాజమాన్యం కోరేది కూడా మీ బంగారు భవిష్యత్తు గురించి, మీరు మంచి ప్రథమ శ్రేణిలో రాణించాలని, అలాగే మీ తల్లిదండ్రులు మీ మీద ఏ ఆశలు పెట్టుకుంటారో, ఏ కళలు పెట్టుకుంటారో ఆ కళలను సాకారం చేయాలని అంటే కోరుకుంటారు వాళ్ళు. కాబట్టి మీరు కూడా అదేవిధంగా గురువులకు ఇచ్చేది ఏంటంటే మీరు మంచి ఎడ్యుకేషన్లో మంచి ఫలితాలు తెచ్చి కేవలం పాఠశాలకు మంచి పేరు తీసుకురావడమే మీ యొక్క బాధ్యత. అలాగే ఎగ్జామ్స్ కూడా రాసిన తర్వాత మీరు తర్వాత వచ్చేసి 10th క్లాస్ అయిపోతూనే దాదాపు పాఠశాల నుండి ఇంకా మీ అనుబంధం అనేది తర్వాత పై చదువులకు వెళ్తుంది, ఇంప్లిమెంట్ అండి. అది కూడా ఎందుకంటే ఇక్కడ నర్సరీ నుంచి 10th క్లాస్ ఇక్కడ చదివింటారు, ఎంతో అనుబంధం ఉంటుంది పాఠశాలతో, మీకు గురువులతో మీకు. కాబట్టి మనం ఎప్పుడు కూడా గురువులను మర్చిపోకూడదు. అలాగే ఈ యొక్క ఇండియన్ గ్లోబల్ హై స్కూల్ యాజమాన్యాన్ని కానీ ఆ స్కూల్ని ఎప్పుడు మర్చిపోకుండా మీరు కలగా గుర్తుంచుకోవాలని కోరుకుంటూ, అలాగే మీరు ఈరోజు మన యొక్క భారతదేశం వైపు ప్రపంచ దేశాలే చూస్తున్నాయి. అంటే భారతదేశం అంత గొప్పగా ఉంది ఈరోజు. అయితే అక్కడ విదేశాల సైతం కూడా మన విద్యార్థులు, ముఖ్యంగా మన తెలుగు విద్యార్థులు అనేక రంగాల్లో రాణిస్తూ ఈరోజు విజ్ఞాన సంపదను ప్రపంచానికి ఇవ్వడంలో మన వాళ్ళు ముందున్నారు. అంటే అమెరికాలో చూస్తున్నాం, చాలా మంది ఉన్నారు మన వాళ్ళంతా కూడా అక్కడ అనేక రంగాలలో మన వాళ్ళు రాణిస్తూ అక్కడ దేశాభివృద్ధిలో పాటుపడుతున్నాం.
నేను కోరేది ఏంటంటే మీ నుండి కూడా ఇక్కడైతే విజ్ఞానం సంపాదించుకున్నామో మీ యొక్క విజ్ఞాన సంపదను కేవలం మన దేశాభివృద్ధికే వినియోగించి ఈ సమాజాభివృద్ధిలో దేశాభివృద్ధిలో మీరు చెందాలని నేను మనసా పాచ మిమ్మల్ని కోరుకుంటున్నాను. అలాగే మనం ఎప్పటికైనా జీవితంలో గురువులను మర్చిపోకూడదు, కన్న తల్లిదండ్రులను మర్చిపోకూడదు. అలాగే మనం జన్మనిచ్చిన ఊరుకు, ఈ పాఠశాలకు, ఈ మన ప్రాంతానికి, ఆలగడ్డ ప్రాంతానికి మంచి పేరు మీరు తీసుకురావాలి. మీ ఆలగడ్డకు అంటే ఆళ్ళగడ్డ చదువుల గడ్డ అనేటిది నిరూపించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఎగ్జామ్స్ ముఖ్యసారి చెప్పారు, ఎగ్జామ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్, ఎలా ఉండాలనేది మీరు అందరూ ఇప్పుడు అంతా బాగా చదువుతాం. ఎగ్జామ్స్ అప్పుడు మాత్రం మనం పోయేటప్పుడు ఫస్ట్ పని ఎగ్జామ్ హాల్లో పెట్టడం మనం ఏ టెన్షన్ పెట్టకూడదు ఫస్ట్. తర్వాత ముఖ్యంగా ఆహార నియమంలో మీకు చెప్పిన గురువు అందరూ నిమిషం ఆహారాన్ని దాదాపు మనం మసాలా అన్నం కానీ చికెన్ బిర్యానీ ఉంటాయి కదా, ఇవన్నీ దూరం పెట్టండి. ముఖ్యంగా ఫుడ్స్ వాడండి, పండ్లు కానీ పోయడం ఇవి చేసేపోండి. వాళ్ళకి కొందరు ఏం చేస్తే అంటే నమస్కారం చేసుకోవచ్చు, మనం దేవుడు నమస్కారం చేసుకోవాలి, పిల్లలు నమస్కారం చేసుకోవాల్సిందే. కాకపోతే మనం ఉపవాసం ఉండిపోతే దేవుడు కనిపిస్తాడేమో అని అక్కడ పెట్టుకోకండి. ఏదైనా సరే అట్టి పండుగ టిఫిన్ చేసేవాళ్ళండి, నూనె వస్తువులు మాత్రం వాడుతుంది. సో మనకి టెన్షన్ లేకుండా బాగా పోవాలి. పోయిన తర్వాత మీకు తెలుసు కదా, ప్రశ్నపత్రం వస్తే ఫస్ట్ పాయింట్ చూడాల్సింది ప్రశ్నపత్రం బాగా చదవడం. మనకి ఏ ప్రశ్నపత్రం ఇచ్చింటాడో ఫస్ట్ పాయింట్ దాని దృష్టి పెట్టండి. ఏదైనా సరే మనం అన్ని టెన్షన్స్ పెట్టేసి అక్కడ ప్రశ్నపత్రం ఏమేమి ఇచ్చినాడు, ఏమేమి వచ్చినాయని చెప్పి ఒక్కసారి మీ మనసంతా పెట్టి శ్రద్ధగా పెట్టి దాని మీద అన్నీ చూడండి. దాంట్లో ఏది మీకు బాగా వస్తుందో చాలా బాగా ఫస్ట్ చిన్న ప్రశ్న కానీ ఏదైనా సరే ఏది బాగా వస్తుందో దాన్ని ఫస్ట్ పాయింట్ అది ఫస్ట్ రాయాలి. అట్లా అన్ని వచ్చేటన్ని రాసి లాస్ట్ చివరి వాణి కోసం రాయడానికి ఏదో ఒకటి రాయడం అట్లా చాలా. తర్వాత రాసినప్పుడు అక్షరాలంటే ప్రత్యేక మీరు మామూలైతే స్కూల్స్ లో బాగా అలవాటు చేసింటారు కాబట్టి మీకు బాగా నేను చూసినట్టు పిల్లలతో కూడా మంచి రైటింగ్ లో ఇంతకు సరే బాగా అక్షరాలు రాయడం మంచి అంటే చూసేందుకు అక్షరాలు గుండ్రంగా ఉండాలి. అంటే తర్వాత మనం కొన్ని పెట్టుకుంటాం కలర్ పెన్సిల్స్ రకరకాలు ఉంటాయి కదా, ఏదైనా మనం ఏదైనా అండర్లైన్ చేసి కింద కూడా నీట్గా ఏదైనా సరే చేయడం. దాని అంటే విషయం రాసేటప్పుడు బాగా సింపుల్ కింద మీరు చెప్పిన దృఢంగా అండర్లైన్ చేయడము, నీట్గా దాన్ని బాగా పొందుపరిచి అంటే చూసేటోడుగా నిజంగా దాంట్లో ఒక విధంగా తప్పున్నట్టు చూసే వాళ్ళు కూడా చాలా అందంగా కనపడతారు, చాలా బాగుంది. అంటే అట్లా ఉండాలన్నమాట రాసేటప్పుడు. మీరు బాగా రాయండి. రాసిన తర్వాత మీరు మళ్ళీ ఇంటికి రావడము. ఎక్కువ కూడా మనం రాత్రి మేలుకునేటట్టుగా ఉంటామండి. ఎగ్జామ్స్ కూడా ఎక్కువసేపు మేలుకోవడం దాదాపు అంటే మనం ప్రిపేర్ చేసిన తర్వాత దాదాపు మీకు ఉంటుంది. ఎక్కువసేపు మేలుకోవడం కానీ ఎక్కువసేపు మేలుకుండా బాగా కొంచెం చదువుకొని తర్వాత తెల్లవారుజామున వేయడము. బాగా ఏదైనా మళ్ళీ వచ్చిన తర్వాత వెంటనే రాసి వస్తూనే సారులతో సార్ ఇలా ఉంది, క్వశ్చన్ పేపర్ ఇలా ఉంది, మీకు అన్ని విషయాలు చెప్పడం. ఏదైనా ఉంటేనో మళ్ళీ వాళ్ళు ఏదైనా మీకు చెప్తారు, ఏదైనా సలహాలు ఇస్తారు.